తెలంగాణకు ఒక పెద్ద మనిషిగా ఒక కుటుంబానికి పెద్దగా ఎట్లా భావిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్, కేల్కతం దుకాన్ బంద్. ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. ఇంకోరు కూల్స్తారా అని అంటలేను నేను, కూల్చాలంటలేను నేను. ఇది సామాన్య ప్రజల లోపల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్ట్రంలో అనేటువంటి అనుమానాలతో టెన్షన్ గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబ పెద్ద ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్దని నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింగుకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది నేను అన్న వ్యాఖ్యలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో. నాతో కాదు, అప్పు ఉడతలేదు, అనా పైసా ఎవరిస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడినట్టే. నిన్న ఇలా నేను ఎల్లారెడ్డిపేటలో ఉన్నా, మీడియా మిత్రులతో మాట్లాడుతున్నా, మీరే సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు ఇచ్చారు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా మేమే అనుకుంటున్నాం. ఆయన అనుకున్నా ఏం పెట్టిండు, నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతానంట చెప్పులెత్తుకపోయేలాగా చూస్తున్నాడు. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా కలుస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? కాబట్టి ఇన్ని అబద్దాలా? అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే. అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది. మొత్తం ఏం కాదుగా, మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు. నిన్న ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. పోనీ ఇది తెలియక జరిగిందా అంటే
తెలిసి చేసారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అధోగతి పాలు చేసిండు చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు, మేం చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం. ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేసిర్రు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఇది 100 రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మిరు, మీకు ఓట్లేసాయి. ఇలా ఏమైంది? 6 గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు. ఇవాళ 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, మమ్మల్ని అడగకండి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి కానీ, మీ డిఏల గురించి కానీ, మీ ప్రమోషన్ గురించి కానీ, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి, మేము ఇయ్యలేము, మీ కర్మ అంటున్నారు వాళ్ళు. ఇక 2500 రూపాయలు మహిళలకు ఇయ్యరుగా. 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలు పెద్ద మనుషులకు ఇయ్యరు. 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వరు. రైతు భరోసా ఇక అసలే ఇయ్యరు. కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు. ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మొత్తం కాలం చేతులు చేసింది. ఎవరైనా కూరిగా మీ కర్మ, మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించరు, మీ చిట మీది, మీ ఇష్టం అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి చెప్పేసింది. ఇక నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అని చెప్పింది మీరే. మేం చెప్పినా మీరు చెప్పారు. ఏం చెప్పారు? సంవత్సరం లోపట 6 గ్యారెంటీ అమలు చేస్తాం, అప్పులు తీరుస్తామన్నారు. అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలు కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము, ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు? బాండ్ రాసిచ్చారు. అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు. మరి ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు? మీరు ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు, ఏమో ఆశించి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి. రేపటి నుంచి ఏ ఎమ్మెల్యేను వదిలిపెట్టాం, ఏ మంత్రిని వదిలిపెట్టాం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు జిల్లాల వారీగా, మండలాల వారీగా శాసనసభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలు నిలదీస్తారు. ఇవాళ ఆశామాషి ప్రజలు నిలదీస్తారు. ఏదో కేసీఆర్ 10 సంవత్సరాలు ఊకతోప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిండు, మోసం చేసిపోయిండు, మేము కూడా అట్నే చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యంగా బుద్ధి చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్రం ఏమి అన్ని కేంద్రం ఇచ్చాక మీరు చేసేది ఏంది? ఇచ్చేదంతా కేంద్రమే. శ్వేతపత్రం విడుదల చేయమన్నాం, మేం చేస్తామన్నాం. ఏమైంది? వాళ్ళు నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు. నిన్న ఒక్క నేషనల్ హైవేస్ కే తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేషనల్ హైవేస్ కే. రైల్వేస్ అభివృద్ధికి, రైల్వే కొత్త నిర్మాణాలు, రైల్వే స్టేషన్లకు 32,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి. ధాన్యం కొనుగోలు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇవాళ ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రులు వస్తారు, శభాష్ అంటారు. ఢిల్లీ పోయి మాకు సాయం చేస్తారు, కృతజ్ఞతలు అంటారు. మంత్రులు పర్సనల్ కలిసినప్పుడు చాలా సాయం చేస్తారు తెలంగాణకు అంటారు. మన రాజకీయంగా మాట్లాడినప్పుడు తెలంగాణకి ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు. మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అని మీరు నమ్మరు. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి
2014 వరకు కేవలము 2,500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవే జరిగినాయి, పనులు జరిగాయి. 2,500 కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి. ఈ 2014 నుంచి నిన్నటి వరకు 5,100 కిలోమీటర్లు వర్క్ చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినాక అంచెల్లి 60 సంవత్సరాలు జరిగింది 2,500 కిలోమీటర్ రోడ్లు వేసారు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 10 సంవత్సరాల్లో 5,000 కిలోమీటర్లకు పైగా వేసినాం రోడ్లు వేసినాం మేము. ఈ రోడ్లు కావు, ఇవి అభివృద్ధి కాదు. ఇది మళ్ళీ ఏమంటారు, మేము పన్ను కడుతున్నాం. మరి నువ్వు జైలుకి వెళ్ళిపోతా కొడుతున్నావా? మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా. రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు కదా. మరి ఏడమైంది రాష్ట్ర ప్రజలు కట్టే పన్ను ఏడమైంది? మరి కేసీఆర్ అప్పు చేసినారు. అదే కేసీఆర్ అప్పు చేసిండనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీస్తున్నారా, మీకు ఓట్లు వేసిరిచడం. మళ్ళీ మీరు కూడా వచ్చే అప్పు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమాయకంగా సింపతితోని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు. కానీ అదేమంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది లెక్క ప్రజలు చీరించుకునే పరిస్థితి వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. 1,400 మంది బలిదానం అయిపోయారు. ఇలా వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి. లక్షల మంది లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకు పోయారు. 13 లక్షల మంది ఉపాధ్యాయులు రోడ్డుకి ఎక్కి సకల జనుల సమ్మె చేశారు, మెరుపు సమ్మె చేశారు. వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మన రాష్ట్రం మనకు వస్తే మన డిమాండ్లు వస్తే మన పాలన మనం సాగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మూర్ఖుడి చేతిలో పెడితే ఆ మూర్ఖుడి పాలన భరించలేక మీ చేతిలో పెడితే ఆ మూర్ఖుడికి మూర్ఖుడు అయిపోయారు మీరు. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడ్డది. నిన్న గాడిది గుడ్డు పెట్టుకున్నారు, ఇలా ఏమిచ్చారు, గాడిది గుడ్డు కూడా ఇస్తలేరు మీరు. ఇలా నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రియాంక గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిర్రు, సంవిధాన్ బుక్ చేతబట్టుకున్నారు. మేము అప్పులు తీరుస్తాం, కేసీఆర్ అప్పులు చేసిండు, మేము అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు. ఇలా అదే సంవిధాన్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ప్రజలను మేము సమీకరిస్తాం, బహిరంగ సభ మేము పెడతాం. దానిలో ప్రజల సమాధానాలకు క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా? ఆపై ఎలక్షన్ అప్పుడు వచ్చారు, ఊగదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు, గాడి గుడ్డు చూపెట్టారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని అవతలైనా అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి. అంతకుముందు రైల్వే మినిస్టర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. అన్న బదాలే. నిన్న ఒక మంత్రి రాసిండు, ఏది ఈ రాజీవ్ రహదారి. ఆయన హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి. ఇదట కేంద్ర ప్రభుత్వం రాజీవ్ రహదారి నిర్మిస్తలేదట. ఎంత జూటా మాట్లాడంటే, రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, దాన్ని పాములక వంకర తింపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారిగా చేయాలట. ఏమైంది పేపర్? ఇప్పుడు 2022లో మీ పేపర్ చూపెడతారండి మీకు.
2022లో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సార్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయాలని నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇది బీఓటీలో ఉన్నది. మీరు సంబంధిత కాంట్రాక్టర్ కు 2036 వరకు మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు రాసిచ్చిర్రు. ఆ కాంట్రాక్టర్ హాజరు ఉన్నప్పుడు మేము చేయలేము, ఎట్లా చేస్తాం, మనము చేయరాదు కదా. మీరు ఆ కాంట్రాక్టర్ కు ఉన్నటువంటి విషయంలో సర్దుబాటు చేసుకోండి. మీరు ఆ కాంట్రాక్టర్ ఒప్పించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు చెల్లించాల్సినటువంటి బిల్లును పేమెంట్ చేసుకుంటారా, ఏం చేసుకోండి. మొత్తం మీరు క్లారిటీ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని జాతీయ రహదారిగా నిర్మించడానికి మేము సిద్దము. 4 lanes 6 lanes నిర్మించడానికి మేము సిద్దం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా 2022లోనే ఉత్తర్వులు ఇచ్చింది. వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హయాంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళే ఉన్న ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ కున్న ఒప్పందాన్ని మీరు విరమించుకోవడం లేదా? మీరు కాంట్రాక్టర్ ఒప్పందం వివరించుకోకుండా రోడ్ ఎట్లా ఇస్తారు? అనుమతులు ఎట్లా వస్తాయి? రేపు ఇవ్వన్నారు లెటర్. సో 2022 9/6/2022 ఇది కేంద్ర ప్రభుత్వము మేము కరీంనగర్ నుంచి రామగుండ మంచిర్యాలకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయడానికి సిద్దంగా ఉన్నాం. మీ దగ్గర ఉన్న ఇబ్బందులు మీరు తొలగించుకోండి, మీ దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించుకోండి, మేము చేయడానికి సిద్దం అని చెప్పి క్లియర్ గా రాసి ఉన్నది. ఈ టెండర్ పెట్టింది మీరే, పనులు చేసింది మీరే, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చింది మీరే, క్వాలిటీలో కూడా పనులు చేసింది మీ హయాంలోనే, వంకర దింపి యాక్సిడెంట్ కారకులు మీరే, విచారణ జరిపింది మీరే, విచారణ తుంగలు దొక్కింది మీరే, కాంట్రాక్టర్కి 2036 వరకు అప్పయ్యింది మీరే, మళ్ళీ లెటర్ రాసేది మీరే. మళ్ళీ లెటర్ రాస్తారు. టీవీలో ఏమొస్తుంది? రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని టీవీలో వస్తుంది. కానీ అంతకుముందు జరిగిన చరిత్ర ఎవరు తెలుసు? ఎవరు తెలియదు. దీని మీద ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని డిమాండ్ చేస్తున్నా. మీ మంత్రులు, మీ నాయకులే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిరు. ఏమని? హైదరాబాద్ నుంచి రామగుండం మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిని నిర్మించాలని చెప్పారు. మేము సిద్దము. మీరు కాంట్రాక్టర్తో జరిగిన ఒప్పందాన్ని దాన్ని క్యాన్సిల్ చేసి కాంట్రాక్టర్ ఒప్పించే దమ్ము మీకున్నా మీరు చేయండి. అంతెందుకన్నా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి నేనే, వెంకటరెడ్డి గారే సాక్ష్యం. సార్ అన్ని రోడ్లు అయిపోతున్నాయి సార్, మాకు సిరిసిల్ల కామారెడ్డి, కరీంనగర్ కామారెడ్డి రహదారి కావాలి, ప్లస్ హైదరాబాద్ రామగుండం వరకు మంచిర్యాల వరకు జాతీయ రహదారి కావాలి సార్ అంటే ఆయన ఇప్పుడు మరి బీఓటీ ఉంది కదా, బీఓటీ సమస్యను పరిష్కరించుకోండి రాష్ట్ర ప్రభుత్వము, రోడ్ వేయడానికి నేను సిద్దమని ప్రామిస్ చేసిండు. నేను కేంద్ర మంత్రి స్వయంగా ప్రామిస్ చేసిండు. ఇప్పుడు చెప్పాలి, లేఖలు రాసిన వ్యక్తులు ఇప్పుడు చెప్పాలి. లేఖలు రాయంగానే పేపర్కి ఇచ్చుకుంటే టీవీ చూస్తే సరిపోదు, వాస్తవాలు చెప్పాలి. అబద్దాలతో 2 రోజుల కాలం వెళ్ళిపోతారు. ఇంకా ఇదే ఉదాహరణ మీకు. కాబట్టి గిన్ని అబద్దాలు చెప్పి ఢిల్లీ పోయి కలిసి అబద్దాలు చెప్తారు. కాబట్టి దయచేసి ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఇవాళ ఈ రోజు టెన్షన్ వాతావరణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయని స్థితిలో, అప్పులు పుడతలేవని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇలా మా బతుకులేంది, మా భవిష్యత్తు ఏంది అని చెప్పి తెలంగాణ ప్రజలు గుండె మీద చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పాపానికి ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. భయానక వాతావరణంలో, టెన్షన్ వాతావరణంలో ప్రజలు జీవించే స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దీనికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. నేను చెప్తున్నా, ఈ వట్టే పోది, ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు వట్టేవు. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీనికి స్పందించాల్సిన అవసరం ఉంది. మంత్రులు స్పందించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.